జ్ఞానము కచ్చిత్వం నాగమో గమ్యాం వాసత్కృతాం స్త్రియం పరాజితో వాథ భవోన్నోత్తమై నాసమై పతి. తాత్పర్యం భాషం శిలప్రభుత్వ రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय ग्रंथराज श्रीमद् भागवतम की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. సో ఇక్కడ ధర్మరాజు ఇంకా తన తమ్ముడితో సహోదరుడితో ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఆయన యొక్క విచార వదనానికి ఆయన సో ముఖ వర్చస్సులో కళావిహీనంగా కనబడుతుంటే దాని కొరకు మేబీ ఏమేం పాసిబిలిటీస్ ఉండొచ్చు, ఎగ్జాంపుల్స్ అంటే ఏమి ఉండొచ్చు అనేది ఇక్కడ వివరిస్తా ఉన్నారు. అంటే మనం కూడా ఇటువంటి పరిస్థితుల నుంచి ముందుకు వెళ్తే మనకు కూడా అటువంటి అర్జునుడు ఏదైతే విచారవదనంగా ఉన్నాడో అలా రావచ్చు. కాబట్టి సొసైటీలో మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని మనకు బోధిస్తున్నాం. ఇది అర్జునుడితో అలా ఎంక్వైరీ చేస్తున్నాడంటే రాబోయే కాలంలో మీరు కూడా తస్మాత్ జాగ్రత్త అని మనకు హెచ్చరిక అన్నట్టు. ఏంటో హెచ్చరిక? నెంబర్ 1, దోషపూర్ణ స్వభావం కలిగిన స్త్రీతో సంపర్కం పొందితివా. మనం దీంట్లో 4 నియమాలలో ఒక నియమం ఉంటది. ఏ నియమం అది? 4 నియమాలు పాటించాలి కదా మనం. ఒక నియమం సో కాబట్టి దోషపూర్ణ స్వభావం కలిగిన స్త్రీతో సంపర్కం పొందితి అంటే పరస్త్రీ, అది కూడా ఆమె దాదాపు దోషపూర్ణ స్వభావం అంటే వేశ్య లాంటి స్త్రీతో. అంటే అప్పట్లో కొంత వాళ్ళు సపరేట్ కమ్యూనిటీ సపరేట్ గా ఉండేవాళ్ళు అటువంటి స్త్రీలు కూడా. తర్వాత యోగ్యురాలైన స్త్రీకి తగినంత గౌరవం 2 విధాలు. అయోగ్యురాలుతో ఏమైనా సంబంధం పెట్టుకున్నావా, లేదంటే యోగ్యురాలిని ఏమన్నా అగౌరవ పరిచితివా. చూడండి, అంటే మనకి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వివరణ మనకి ఇస్తా ఉన్నారు. శాస్త్రం కూడా చెప్తుంటుంది, అయోగ్యులు అంటే మనం ఉన్న స్థానం నుంచి మనని దిగజార్చేటువంటి వాళ్ళు మేబీ స్త్రీలైనా పురుషులైనా అటువంటి వాళ్ళతో సంబంధము తెంచివేసుకోవాలా వీలైనంత మట్టుకు. అది యోగ్యులైన వారితో వాళ్ళ గౌరవాన్ని ఇస్తూ వాళ్ళతో సంబంధాన్ని పెట్టుకోవాలి. అటువంటి యోగ్యులైన స్త్రీ ఉండొచ్చు, పురుషుడు ఉండొచ్చు. అటువంటి వాళ్ళని మన అగౌరవ అంటే గౌరవము వాళ్ళకు తగినంత వాళ్ళకు ఎంతైతే మర్యాదనివ్వాలో అది ఇవ్వలేకపోతేవా అంటే మనం ఆ సిచ్యువేషన్ లో వాళ్ళని మనం ప్రాపర్ గా మనం రెస్పెక్ట్ చేయకపోవచ్చు. తర్వాత అది మన మైండ్ తొలుస్తుంది, అరే నేను అగౌరవ అంటే ఏదైతే మనం వాళ్ళకు మర్యాద ఇవ్వాలనో అంత మర్యాద ఇవ్వలేదు అని మనకు మనసులో కలత ఉంటుంది అన్నట్టు. లేదా మార్గ మధ్యమున నీకన్నను బలహీనులు లేదా నీతో సమానులైన వారితో ఓడింపబడితివా. చాలా వీరుడు శూరుడు కాబట్టి తనకంటే తక్కువ వాళ్ళు ఎప్పుడైనా ఓడిస్తే మనకు చాలా దాన్ని జీర్ణించుకోలేము అన్నట్టు. మన ఈక్వల్ వాళ్ళు ఓడించినా కూడా చాలా కష్టం. భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. పాండవుల కాలంలో స్త్రీ పురుషుల స్వేచ్ఛా సాంగత్యం కేవలం కొన్ని పరిస్థితుల్లోనే అనుమతించబడినట్లు ఈ శ్లోకం ద్వారా తెలియవచ్చింది. అప్పట్లో ద్వాపరయుగంలో స్త్రీ పురుషుల యొక్క ఫ్రీడమ్ అనేది కొన్ని సందర్భాల్లో మాత్రము ఆ ఇచ్చేవాళ్ళు. ఉన్నత వర్గం అది ఎట్లాంటి ఫ్రీడమ్ అంటే ఇక్కడ చెప్తారు. ఎటువంటి సందర్భంలో ఉన్నత వర్గంకు చెందిన పురుషులు అంటే బ్రాహ్మణులు మరియు క్షత్రియులు వైశ్యవర్ణమునకు లేదా శూద్రవర్ణముకు చెందిన స్త్రీని అంగీకరించవచ్చు. సో భగవంతుడు ఈ సొసైటీని నిర్మించినప్పుడు, సొసైటీని ఫామ్ చేసినప్పుడు అంటే సృష్టిని సృష్టించినప్పుడు
4 వర్ణాలు, 4 ఆశ్రమాలు భగవంతుడు పెట్టడం జరిగింది. 4 వర్ణాలు ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. కాస్ట్లు కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది వాళ్ళు చేయవలసినటువంటి ధర్మము గురించి కొరకు వాళ్ళని అటువంటి ధర్మ నిర్వహణకు భగవంతుడు మనుషులలో రకాలను పెట్టాడు. కానీ అది కాలక్రమంలో క్యాస్ట్ గా మారిపోయింది. దాంట్లో ఇంకా సబ్ క్యాస్ట్లు అవి ఇవి అన్ని వచ్చినాయి. కానీ ఉన్నాయి మొత్తం 4 వర్ణాలు ఈ సొసైటీని. అప్పుడు 4 వర్ణాలు అంటే వాటి మీదనే అవే ఉద్యోగాల్లాగా ఉండేవి అన్నట్టు. దట్ ఈస్ నథింగ్ బట్ జాబ్, ఎంప్లాయ్మెంట్. బ్రాహ్మణుడే చాలా తెలివిగల కమ్యూనిటీ. సో వాళ్ళ మీదనే సొసైటీ నడిచేది. ఈవెన్ రాజు కూడా రాజ దర్బార్లో వాళ్ళని పెట్టుకునేవాడు. రాజ పండితుడు, రాజ పురోహితుడు అని చెప్పేది, రాజ గురువు. అంటే వాళ్ళు రాజు కంటే కూడా ఎక్కువ. రాజు వాళ్ళ ఆజ్ఞానుసారమే రాజ్యాన్ని పరిపాలించేవాడు. తర్వాత రెండవ కమ్యూనిటీ క్షత్రియ, క్షత్రియ పరిపాలన. ఇప్పుడు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అనుకోని, సీఎం అనుకోండి. సీఎం గెలవాలన్నా, ప్రైమ్ మినిస్టర్ గెలవాలన్నా ముఖ్యంగా ముందు ఆయన ఏవో కొన్ని ఎజెండా పెట్టుకుంటాడు. ఆ ఎజెండా సాధ్యమా అసాధ్యం అనేది ఈ యొక్క ఇంటెలెక్చువల్స్ యొక్క గైడ్ లైన్స్ తీసుకుంటాడు. సపోజ్ ఏదన్నా ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏదైనా రాయితీలు ప్రకటించాలా, లేకపోతే ఇంకేదైనా విద్యలో కానీ వైద్యలో కానీ వాళ్ళ ఎక్స్పర్ట్ నుంచి నేను ఇది ఇవ్వాలనుకుంటున్నాను, ఇది సాధ్యమా, ఒకవేళ నేను ప్రజలకు ఇటువంటిది ఇవ్వాలనుకుంటే నేను దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతాను, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని. చాలా వాళ్ళందరూ క్యాస్ట్ కాదు ఇక్కడ. ఎక్స్పర్ట్ అంటే వాళ్ళు మేధా సంపత్తి. సో బ్రాహ్మణులు కూడా మేధా సంపత్తి. కేవలం వాళ్ళు మనసుతో వాళ్ళు చాలా గైడ్ చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఉంది, అప్పుడు అదేనా బ్రాహ్మణ. క్షత్రియ అంటే పాలకులు, పరిపాలించే రాజులు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు. అదేంది. తర్వాత మూడవది వైశ్యులు, వైశ్య. ఇప్పుడు ముఖ్యమైన బిజినెస్ ఏముండేదంటే కృషి, గోరక్ష అంటే వ్యవసాయము, తర్వాత గోవులు. వ్యవసాయం దేంతో జరిగేది అప్పుడు? ఆవులు, ఎద్దులు జరిగేది. సో కాబట్టి కృషి, గోరక్ష అదే మెయిన్ బిజినెస్. అగ్రికల్చర్ కదా బిజినెస్. ఒక 200-300 ఏళ్ళు, సపోజ్ ఒక 500 years కింద తీసుకుంటే ఇవన్నీ ఇండస్ట్రీస్ లేవు కదా. పారిశ్రామికీకరణ లేదు, ఇండస్ట్రియలైజేషన్ లేదు. అప్పుడు ముఖ్యమైన బిజినెస్ ఏముండేది? పాడి పంట. ఉండేదా? వృత్తి విద్యలే ఉండేవి. ఇప్పుడు అన్ని కూడా అంటే వస్తు మార్పిడి ఉండేది, అంతేనా? నాటి కాలంలో కూడా ఈ ఫ్రూట్స్ అవన్నీ కూడా డబ్బులకు కాదు, బియ్యానికి, వడ్లకు వాళ్ళు ఇచ్చేసి పోయేవాళ్ళు. ఈవెన్ మా చాకలి వాళ్ళు వడ్లకే ఉతికేవాళ్ళు. సంవత్సరానికి పంట పండినప్పుడు అప్పుడు ఒకటే పంట. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మాట చెప్పి అంటే 50 years అంటే లైక్ నేను 5-6 అప్ టు 10 years వరకు ఏదో చూస్తాను. అంటే 1970s లో. ఇప్పుడు ఏముండింది 70s లో? 70 అప్ టు 80 వరకు కూడా వస్తు మార్పిడి. ప్రతి ఒక్కరు కూడా వడ్లు, బియ్యం కూడా కాదు, వడ్లు తీసుకుని ఇది చేసేవాళ్ళు. కరెక్టేనా ప్రభుజీ? మీరు అందరు పెద్ద ఏజ్ వాళ్ళకి, మీకు ఇంకా తెలుసు ఎట్లా అనేది. అంతే ప్రభుజీ, వడ్లే తీసుకునేది. వడ్లు మా సైడ్ జొన్నలు, ఇటు సైడ్ మక్కలు, వడ్లు రెండు సమానం ఇచ్చేది. వడ్లు ఇస్తే చాలా సంతోషం వాళ్ళకు. వాళ్ళు కూడా రైస్ దొరికేవి కావు ప్రభుజీ. పల్లెటూళ్ళలో అయితే కూరగాయలు అమ్మొస్తే, ప్రభుజీ ఆకుకూరలు అమ్మొస్తే వాళ్ళు కూర అని అరుస్తుంటే వీళ్ళు షాట్ల వడ్లు పోసుకొని పోదురు ప్రభుజీ. వడ్లు తీసుకొని కూర పెడుదురు. అంతే. కొన్ని నూకలు కూడా తీసుకుంటున్నాం. మాది పేలాలు కూడా వీటికే, బియ్యానికో లేకుంటే బియ్యానికి ఇస్తాం ఇట్లా నమ్ముదురు ప్రభుజీ. ఇచ్చేవాడు అట్లా. మనం ఇంట్లో శిలాకుండే కొనుక్కునేవాళ్ళం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు ఈ 4 ఉండేవారు. వైశ్య అంటే బిజినెస్ కమ్యూనిటీ. అప్పుడు ముఖ్యమైన బిజినెస్ వ్యవసాయము, ఈ యొక్క ఆవులని సంరక్షించటం. శూద్ర అంటే వాళ్ళు వాళ్ళ కష్టం అంటే వాళ్ళు కొంచెం బలంగా ఉండేవాళ్ళు. కార్మికులు ప్రభుజీ, కార్మికులు అన్నట్టు. కార్మికులు వాళ్ళు ఈ 3 కమ్యూనిటీలకు సేవ చేసేవాళ్ళు. అర్థమైందా? అక్కడ మనము కుల ప్రాతిపదిక అంటే మళ్ళీ చాలా తప్పు చేసిన వాళ్ళం. కులం ఉండేది కాదు, వృత్తి. ఇప్పుడు మనం ఎట్లా జాబ్స్, మనకు కూడా డిపార్ట్మెంట్ లో 4 క్యాడర్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి ప్రభుజీ? గ్రూప్ A, B, C, D అంతేనా? అవును ప్రభుజీ.
అవును ప్రభు. మరి ఇది మన కులమా? ఏబిసిడి అంటే కాదు ప్రభుజీ. కాదు కదా. డి అంటే వాడు అరే నేను సార్ నన్ను డి అంటున్నారు ఏం సార్ అంటాడు వాడు. ఆయన అర్హత ఆ డ్యూటీ ఇచ్చేవాళ్ళు హాయిగా చేసుకునేవాడు, ఇంకేం గొడవ ఉండేది కాదు. అర్థమైందా? గ్రూప్ ఏ ఆఫీసర్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అట్లా ఇక్కడ కూడా ఈ యొక్క సొసైటీలో నలుగురు ఆ విధంగా సర్వీస్ చేసుకుంటూ ముందుకెళ్లే వాళ్ళు. ఇవేమో సర్వీసెస్ మనం చేయవలసినటువంటి సర్వీసులు. ఓకే. తర్వాత ఆశ్రమాలు. ఆశ్రమం అనేసరికి ఇది ప్రతి ఇంటికి, అదేమో సొసైటీకి సంబంధించిన సర్వీసెస్. ఓకే. ఇది మన ఇంటికి బ్రహ్మచర్య, ప్రతి ఇంట్లో కూడా పుట్టంగానే బ్రహ్మచారిని బ్రహ్మచర్యం అది పాటించాలా. తర్వాత నెక్స్ట్ గృహస్థ. సో ప్రతి ఒక్కళ్ళు దాదాపు గృహస్థ అవుతారు, కొంతమంది బ్రహ్మచారి లేకుంటే సన్యాసిగా ఉండిపోతారు. తర్వాత అది కూడా ఆ కాలంలో ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే బ్రహ్మచారి దెన్ సన్యాసిగా ఉండేవాళ్ళు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా గృహస్థ ధర్మం కంపల్సరీ స్వీకరించవలసిందే. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, ఈ 4 ఆశ్రమాలు. తర్వాత ఇంకేమంటున్నాడు ఇక్కడ, కానీ తక్కువ వర్ణంకు చెందిన పురుషుడు ఉన్నత వర్ణముకు చెందిన స్త్రీ సంపర్కమునకు అర్హుడు కాడు. తక్కువ చెందిన అంటే అప్పుడు కూడా చాలా సిస్టమ్ ఉండేది అన్నట్టు. ఇప్పుడు బ్రాహ్మడు తక్కువ వర్ణం చెందిన పురుషుడు అంటే స్త్రీలు ఎక్కువ వర్ణం. సపోజ్ బ్రాహ్మణ స్త్రీ ఉందనుకోండి, ఈవెన్ రాజు అయినా కూడా బ్రాహ్మణ స్త్రీని చేసుకోవడానికి కుదరదు. అదే బ్రాహ్మణ పురుషుడైతే క్షత్రియ, బ్రాహ్మణ, ఈ బ్రాహ్మణ వాళ్ళు ఎవరైనా చేసుకోగలుగుతారు, యాక్సెప్ట్ చేయగలుగుతారు. అందుగురించి అంటారు కదా, పెళ్లి మన దానికి ఏమంటారు, ఏదో సామెత ఉంటది కదా, పెళ్లికి మనకంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని సంబంధం తీసుకొని రావాలంటారు. మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చేసుకున్నట్టు బాగుంటది, కానీ తర్వాత చాలా క్లాషెస్ వస్తాయి. సో ఆనందంగా ఇది శాస్త్రం చెప్తుంది, సుఖంగా ఉండలేరు. హరే కృష్ణ ప్రభుజీ. మాధయ్ మనకన్నా ఎక్కువ నింటి కూతుర్ని అన్నట్టు, మనకన్నా తక్కువ నింటికి వెళ్ళి కోడల్ని తెచ్చుకోన్నాడు. ఇది మాట కరెక్ట్. ఇయ్యానికైనా కయ్యానికైనా ఏదో అంటారు కదా, సమోజ్యాలు ఏదో సంథింగ్, అది మన లెవెల్కి ఉండాలా. లేకుంటే అట్లీస్ట్ సమంగానే ఉండాలా, తక్కువ నుంచైనా చేసుకోవాలి. పురుషుడు మాత్రం, స్త్రీ మనకంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండదు మనకంటే అని ఇక్కడ మనకు శాస్త్రం బోధిస్తుంది, భాగవతం. మనం ఈ రోజులు ఏముంది అవన్నీ కొట్టిపడేస్తూ ఉంటారు, తర్వాత డైవర్స్ అవుతుంది. అర్థమైందా? అప్పుడు బాధపడుతూ ఉంటారు. తర్వాత ఇంకేమంటుంది ఇక్కడ, చివరికి క్షత్రియుడు బ్రాహ్మణ స్త్రీ సంపర్కంకు అర్హుడు కాడు. క్షత్రియుడైనా కూడా బ్రాహ్మణ స్త్రీని చేసుకోవద్దు. ఎందుకు అనేది ఇక్కడ ఉంటది వివరణ. బ్రాహ్మణ పత్ని 7 జనులలో ఒక జననిగా పరిగణింపబడింది. కాబట్టి ఎందుకు చేసుకోవద్దు అంటే, బ్రాహ్మణ పత్నిని 7 తల్లులలో ఒక తల్లిగా మనకు భావిస్తూ ఉంటాం. నంబర్ 1 జన్మనిచ్చిన తల్లి, నంబర్ 2 గురు పత్ని. అందుకే గురువు యొక్క పత్నిని ఎప్పుడు కూడా తల్లితో భావించాలి. జన్మనిచ్చిన తల్లి అయితే ఎట్లాగో తల్లి. సో కాబట్టి మన టీచర్ గురు పత్నిని ఎప్పుడు కూడా మన తల్లితో ఈక్వల్ గా. 3 బ్రాహ్మణ పత్ని, 4 రాజపత్ని, 5 మనని పెంచుతుంది కదా దాది, పెంచే తల్లి, 6 గోమాత, 7 భూమాత. 7 కూడా తల్లులతో సమానం అని చెప్పేసి బోధిస్తా ఉన్నారు. కాబట్టి బ్రాహ్మణ స్త్రీని ఎప్పుడు కూడా చేసుకోకూడదు. మనకంటే బ్రాహ్మణులను చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కూడా మనకు అది మంచి జరగదండి. ఏమైతే ప్రభు చేసుకోవచ్చు అనుకుంటారు. స్పెషల్ గా బ్రాహ్మణ స్త్రీలు అసలు చేసుకోవచ్చు, ఎక్కువ వాళ్ళు. స్త్రీ పురుషుల నడమగల అట్టి సమాగమము ఉత్తమం మరియు అధమము అని విభజింపబడింది. క్షత్రియ స్త్రీతో బ్రాహ్మణుని సమాగం ఉత్తమము కాగా, బ్రాహ్మణ స్త్రీతో క్షత్రియ సమాగం అధమమైంది. ఉత్తమము అధమము. బ్రాహ్మణుడు క్షత్రియ స్త్రీని చేసుకోవచ్చు, క్షత్రియుడు బ్రాహ్మణ స్త్రీని చేసుకోవద్దు. బ్రాహ్మణుడు క్షత్రియ స్త్రీ అది మంచిదే, ఉత్తమము. అదే క్షత్రియుడు బ్రాహ్మణ అధమము, అది నాశనానికి దారి తీస్తుంది అని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. ఓకే. అటువంటి అధమ సంపర్కము సర్వదా నిందనీయమైనది. అటువంటి సంబంధము ఎప్పుడు కూడా నిందించదగ్గది. సంపర్కము గోరి చెంత చేరిన స్త్రీని పురుషుడు నిరాకరింపరాదనుట సత్యమే అయినను అదే సమయంలో ఇచ్చట తెలుపబడిన విచక్షణను సైతం పాటింపవలెను.
వచ్చిందని చెప్పేసి ఇప్పుడు చూడండి, హరిదాస్ ఠాకూర్ దగ్గరికి ఒక అందమైన స్త్రీ వచ్చింది, కానీ ఆయన యాక్సెప్ట్ చేసిండా? ఇప్పుడు కోరి స్త్రీలు వస్తారు, ఓకే, వాళ్ళు పాప అట్రాక్ట్, సో పురుషుడి పట్ల అట్రాక్షన్ ఉండి వచ్చినా కూడా అతనికి విచక్షణ జ్ఞానం ఉండాలి. హరిదాస్ ఠాకూర్ అప్పుడు ఆమె పెద్ద పెద్ద ధనవంతులు కూడా ఆమెకు లైన్ కట్టేవాళ్ళట ఆ స్త్రీతో అపాయింట్మెంట్ కొరకు, ఆ వేశ్య కొరకు. అటువంటి ఆమె హరిదాస్ ఠాకూర్ కోరి వస్తే 2 రోజుల్లో ఆమెని భక్తురాలు ఆ వృత్తి నుంచి బయటకు తెచ్చేస్తారు. ఆమె సర్వాన్ని త్యాగం చేసేస్తుంది. ఆ చెడు మార్గం ద్వారా సంపాదించిన సంపాదన అంతా కూడా త్యాగం చేసి హరిదాస్ ఠాకూర్ యొక్క అడుగు జాడల్లో నడవడానికి మొత్తం సన్యాసినిలాగా వచ్చేస్తుంది, మొత్తం వదిలిపెట్టి ఆమెకు దీక్షిస్తాడు హరిదాస్ ఠాకూర్. శూద్ర వర్ణము కన్నను హీనమైన వర్ణముకు చెందిన హిడింబ భీమసేనుడు పొందగోరెను. సో ఇక్కడ మనకు హిడింబ అంటే రాక్షస స్త్రీ, ఆమె భీమసేనుడిని అడిగింది, కానీ భీమసేనుడు అప్పుడు ఏం చేస్తాడు? ఘటోత్కచుని తల్లి స్త్రీ వచ్చింది కదా అని ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేయలేదు, ఆమె రిజెక్ట్ చేస్తాడు. ఎవరి ఆదేశానుసారం ఆమెను స్వీకరిస్తాడు? కుంతీదేవి ఆదేశంతో. కుంతి మరియు ధర్మరాజు వాళ్ళు పెద్ద, అంటే ఇక్కడ చూడు, ఆయన ఒక స్త్రీ వచ్చింది నేను యాక్సెప్ట్ చేసి, ఎందుకంటే నేను రాజును కదా నేను కూడా, సో స్త్రీ వచ్చింది రాజు ధర్మం కదా యాక్సెప్ట్ చేయడం. సో ఆమె శూద్రురాలి కంటే కూడా హీనమైంది, నేను స్వీకరించలేను అని చెప్పేసి పంపిస్తే అప్పుడు రాజుగారి దగ్గర కుంతిమారని దగ్గర మొరబెట్టుకుంటది. అప్పుడు కుంతిమారని స్వీకరించమంటే అప్పుడు స్వీకరిస్తారు. అంటే ఇందాక పైన ఏమన్నారు, మనకు మన భోగాలను అనుభవించడానికి కొరకు కాదు. పొద్దున మనకు నామామృతం వచ్చింది, ఒక సెంటెన్స్ ఏమొచ్చింది? మన ఇంద్రియాల గురించి ఏదో ఒక సెంటెన్స్ వచ్చింది అనుకుంటే ఏమొచ్చింది? అది మన ఇంద్రియాలు ఎవరి కొరకు యూజ్ చేయాలా వచ్చింది, ఒక లైన్ వచ్చిందని నాకు గుర్తుంది. భగవంతుని సేవ కొరకు. వచ్చింది ప్రభు. ఏమొచ్చింది? ఏమని ఉంటుంది ఆ లైన్ లో? మన ఇంద్రియాలను కేవలం భగవత్ సేవ కొరకు మాత్రమే ఉపయోగించండి, ఇంద్రియ తృప్తి కొరకు కాదు అని చెప్తుంది. మరి ఒక స్త్రీ వచ్చిందంటే అప్పుడు భీమసేనుడు నిజంగానే కామపూరితంగా ఆయన ఆలోచనలో ఉండి ఉంటే ఆమెను ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసేవాడు. కానీ ఆయన నేను యాక్సెప్ట్ చేయలేను నేను అన్నాడు, శాస్త్ర జ్ఞానం ఉంది కాబట్టి. ఓకే, అప్పుడు ఆమె భీమసేనుడి యొక్క అన్న మాట జవదాటాడు, ప్లస్ రాజు కాబట్టి తల్లి మాట జవదాటాడు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోమంటే అప్పుడు వాళ్ళ ఆజ్ఞను పాటించడానికి కొరకు మాత్రమే ఒప్పుకుంటాడు తప్ప తన భోగాని కొరకు ఒప్పుకోడే. అర్థమైంది? అక్కడ మనం అది గ్రహించాల. ఇంకేమంటున్నాడు? శుక్రాచార్యుడు బ్రాహ్మణుడైన కారణమున అతని పుత్రికను వివాహమాటకు యయాతి రాజు నిరాకరించిన. ఆయన రాజు క్షత్రియుడు, శుక్రాచార్యుడు ఎవరి గురువైనా? రాక్షసులకు గురువు, కానీ బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణ పుత్రికను క్షత్రియుడు చేసుకోకూడదు, అది అధమం అవుతుంది, అధమ సంబంధం అవుతుంది కాబట్టి ఆయన నిరాకరిస్తాడు. పాండురాజు మరియు ధృతరాష్ట్రులకు జన్మ నొసగుటకై బ్రాహ్మణుడైన వ్యాసదేవుడు ఆహ్వానింపబడింది. చూడండి ఇక్కడ, అప్పుడు ఆ కాలంలో సో పాండురాజు ధృతరాష్ట్రుడి యొక్క తల్లి వాళ్ళ భర్త ఆయన చనిపోతాడు కదా, మాత ఏమో పేరు ఉంటది కదా, అప్పుడు వ్యాసదేవుడుని ఇన్వైట్ చేస్తుంది కదా, మళ్ళీ ఎట్లా వీళ్ళకు నెక్స్ట్ వాళ్ళిద్దరు మిగిలిపోతారు కదా రాణులు. చిత్రాంగదుడు ప్రభు. ప్రభు కార్తవి ఏం పేరు? చిత్రాంగదుడా? మొత్తానికి అప్పుడు వాళ్ళ సంతానం విచిత్ర. సో కాబట్టి అప్పుడు సత్యవతి రాజమాత ఆమెకు బ్రాహ్మణ పుత్రుడు ఉంటాడు, ఎవరైనా వేదవ్యాసుడిని ఇన్వైట్ చేస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణుడు సొసైటీని రక్షించేవాడు ఒరిజినల్ గా, కాబట్టి అక్కడ వేరే ఇంకా గత్యంతరం లేదు కాబట్టి అప్పుడు బ్రాహ్మణుని పిలిచి సంతానం కొరకు
పిలిచి అప్పుడు సంతాన ప్రాప్తి కలిగించమని కోరడం వల్ల వేదవ్యాసుడి కృప వల్ల వీళ్ళు పుట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది ఉత్తమము. ఓకే, రాజపుత్రికలు బ్రాహ్మణుడితో సంగమము చేసి సంతానాన్ని కనవచ్చు. అది కూడా అటువంటి పరిస్థితుల్లో. తర్వాత ఇంకేమంటాను ఇక్కడ, సత్యవతి. ఓకే, సత్యవతి జాలరి వంశం చెందిన నేను గొప్ప బ్రాహ్మణుడైన పరాశుడు ఆమె ద్వారా వ్యాసదేవుని పొందెను. ఈ విధంగా స్త్రీ సంగమునకు చెందిన ఉదాహరణ చరిత్రలో ఎక్కువ గోచరించడం అవి హీనములు గాని అట్టి సంగమ ఫలము చెడు గాని కాలేదు. చూడండి, ఆమె ఆ పరాశరముని సత్యవతి ఒక ఏమంటారు చేపలు పట్టేవాళ్ళు. ఈ రోజు గంగపుత్రాస్ అంటారు, లేకుంటే బెస్తవాళ్ళు. అటువంటి అంటే వాళ్ళు దాదాపు శూద్ర సంతతి, ఇంకా దానికంటే కూడా తక్కువనే అనుకోవచ్చో, లేకుంటే శూద్ర ఉండొచ్చు. అటువంటి వారి ద్వారా కూడా ఎందుకు రాబోయే తరంలో గొప్ప విద్వాంసుడు రావాలి కాబట్టి ఆమె ద్వారా ఆయన వేదవ్యాసుని కనడం జరుగుతుంది. స్త్రీ పురుషుల సంగమము సహజమే అయినను అది నియమిత పద్ధతులను అనుసరించి జరగవలను. కాబట్టి దాని కూడా సిస్టమ్ ఉంది. కాబట్టి మన సాంప్రదాయం, సనాతన సాంప్రదాయంలో ఈ పెళ్లి ఇదంతా కూడా ఒక ధర్మం ప్రకారం చేస్తారు. కానీ నేటి సమాజంలో అదంతా మర్చిపోయి సింపుల్ గా రిజిస్ట్రేషన్, సింపుల్ గా దండలు మార్చుకోవడం అనుకుంటున్నారు. కానీ అది నిజంగా ఒక ధర్మం ప్రకారము జరగట్లేదు. కాబట్టి అవన్నీ కూడా దాదాపు ఫెయిల్ అయిపోతావు, అంత సంతృప్తికరంగా ఉండట్లేదు. తద్వారా సంఘ పవిత్రత నశించడం గాని ప్రపంచ కలత కారణము అవాంఛిత జనాభా వృద్ధి అవుతా గాని జరగవద్దు. ఆ విధంగా మనము ధర్మం ప్రకారం చేసుకుంటే సొసైటీలో అవాంఛిత జనాభా రాదు. అంటే వాళ్ళు ఈ సొసైటీని భ్రష్టు పట్టేటువంటి సంతానము రాదు. లేదంటే అర్జునుడు అద్దెడుగుతాడు భగవద్గీతలో, వీళ్ళందరినీ చంపేస్తే సో వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు మిగిలిపోతారు రాజ కుటుంబంలో. తర్వాత శూద్రులు వాళ్ళు వీళ్ళు వయసులో ఉంటారు కాబట్టి సో వాళ్ళతో సంపర్కం చేసినట్టు అయితే మరి అవాంఛిత జనాభా పెరుగుతుంది. అప్పుడు సొసైటీ అంతా భ్రష్టు పట్టిపోతుంది కదా కృష్ణ అని ఆ డౌట్ అడుగుతా ఉంటాడు. సమాన శక్తి తర్వాత ఇది స్త్రీకి సంబంధించిన పారాగ్రాఫ్. నెక్స్ట్ చూస్తాం. సమాన శక్తిమంతులతో గాని లేదా తక్కువ శక్తి గల వారితో గాని అపజయం పొందుట క్షత్రియునికు ఘోరమైనది. కాబట్టి క్షత్రియుడు భరించలేడు. తన ఈక్వల్ వాడితో ఓడిపోయినా, తనకంటే తక్కువ వాడితో ఓడిపోతే అసలే భరించలేడు. అలా ఏమన్నా జరిగిందా అని డౌట్. ఒకవేళ ఎవరైనా ఓడినను అట్టి ఓటమి అధిక శక్తి సంపన్నుని ద్వారానే కలగవలను. సరే, ఓటమి గెలుపులు అనేది సహజము. ఒకవేళ మనం ఓడిపోవాలి అంటే, ఓడిపోయేది ఉంది అంటే మనకంటే అధికమైనటువంటి శక్తి సంపన్నుడి ద్వారా ఓడిపోతే ఓకే, కొంచెం సంతృప్తి ఉంటుంది. కానీ మనతో ఈక్వల్ గా లేదంటే మనకంటే తక్కువ ఉన్న వాడితో ఓడిపోతే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు చరిత్రలో. అర్జునుడు, కర్ణుడు ఇద్దరు కూడా చాలా టగ్గఫర్ వీరులు అన్నట్టు. వాళ్ళిద్దరు కూడా ఆ సమకాలంలో వాళ్ళిద్దరు గుడిని మించినటువంటి ఎవరు ఉండదు. అఫ్కోర్స్ భీష్ముడు, ద్రోణుడు ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. కానీ వీళ్ళిద్దరు దాదాపు ఒకటే ఏజ్ కాబట్టి వాళ్ళిద్దరు సమవుజ్జీలు అన్నట్టు. ఓకే, అర్జునుడు ఒకసారి భీష్ముడి చేత ఓడింపబడతాడు. ఏ సందర్భంలో? భీష్ముడు అర్జునుడిని ఓడిస్తాడు. ఎక్కడ? కురుక్షేత్ర సంగ్రామంలో. వెరీ గుడ్. కురుక్షేత్ర సంగ్రామంలో ఆ రోజు, దానికంటే ముందు రోజు భీష్ముడు దుర్యోధనుడికి మాటిస్తాడు, రేపు యుద్ధంలో అర్జునుడు ఓడిపోవటమా లేదా కృష్ణుడు బాణం పట్టడమా, ఈ రెండు. కృష్ణుడు కూడా ఓడిపోవటం అంటే కృష్ణుడు తన మాట తప్పటము, అంటే ఆయుధం పట్టిస్తాను లేకుంటే అర్జునుడిని సమాప్తి చేస్తా అంటాడు, ఈ రెండు. సో దాని కొరకు భీష్ముడు ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన బలాన్ని, అందుగురించే దుర్యోధనుడికి చాలా కాన్ఫిడెన్స్. ఈ ముగ్గురు ఉన్నంత కాలము పాండవులు నన్ను ఏం చేయలేరు. ఎవరెవరు ఆ ముగ్గురు? భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు. భీష్ముడు. ఆ ముగ్గురిని కూడా దాదాపు ఎవరు ఓడించలేరు, అంత కెపాసిటీ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళిచ్చి వాళ్ళే
వాళ్ళు యుద్ధము చెయ్యము అంటే అప్పుడు చెప్పలేం కానీ వాళ్ళు యుద్ధ భూమిలో నిలబడ్డంత కాలం వాళ్ళని ఎవరు ఓడించలేరు. అందుగురించే వాళ్ళంతా దుష్ట చర్యలు చేస్తా ఉంటారు. కాబట్టి భీష్ముడు మాట ఇచ్చాడు కాబట్టి ఆ రోజు మొత్తం అర్జునుని చాలా ఘోరంగా ఆయనని ఇంజూర్ చేస్తాడు అన్నమాట. అప్పుడు కృష్ణుడు అది చూసి ఇంకా ఆయన చేతులు ఎత్తేస్తాడు అర్జునుడు. కృష్ణ నా వల్ల కాదు ఈరోజు, నేను చేయలేను, ఇంకా నువ్వు నన్ను రక్షించకపోతే ఇంకా నేను చనిపోయే ప్రమాదంలో ఉన్నాను అంటాడు. అప్పుడు అంటే చూడండి, భక్తుని కూడా ఆనే ఉన్నాడు కృష్ణుడు లేడు. పొద్దున మనకు విజయమాత చెప్పింది, కృష్ణుడు మనకంటే కళ్ళకు కనబడట్లేదు. అర్జునుడు స్వయంగా కృష్ణుడి రథం మీదనే కూర్చున్నాడు, కృష్ణుడు డ్రైవ్ చేస్తున్నాడు, కానీ కృష్ణుడు కాపాడలేకపోయాడు. హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది, మొత్తం రథం కూడా తిరిగిపోయింది, బాణాలన్నీ కూడా ఆయన ఇంకా మొత్తం గాయాలైపోయాయి, మొత్తం రక్తాలు గారుతున్నాయి. అప్పుడు అర్జునుడు కింద పడిపోయాడు. కృష్ణ నేను ఇంకా యుద్ధం చేయలేను, నన్ను రక్షించు కృష్ణ అంటాడు. అప్పుడు కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా తన భక్తుడు కోరింది భగవంతుడు మధ్యలో ఇంటర్ఫియర్ కాదు. అప్పుడు రథం యొక్క చక్రాన్ని తీసి భీష్ముడు దుర్యోధనుడికి మాటిస్తాడు కదా, ఐదారు. కృష్ణుడు తన మాట తప్పాలి అంటే ఆయుధం పట్టాలి, లేదా అర్జునుడిని మాత్రం రేపు సమాప్తం చేస్తాను. కృష్ణుడు అర్జునుడు పోతే పోని అంటే మాత్రం అర్జునుడు సమాప్తం చేస్తాను, లేదు కృష్ణుడు మాత్రం ఆయుధం పట్టాలి. తన మాటని, నా మాటని, నేను ఇచ్చిన వాగ్దానాన్ని కృష్ణుడు అది నిలబెట్టుకోలేకుండా చేశాడు. కాబట్టి ఆయన మాట కూడా, ఆడిన మాటను ఆయన తప్పేట్టుగా చేస్తాను అంటాడు. సో భగవంతుడు తన భక్తుల కోరికలు నెరవేర్చట్లో ఆల్వేస్ ముందుంటాడు. తన భక్తుల కోరికలే తనకు శిరోధార్యం భగవంతుడు. అప్పుడు కూడా చాలా లాస్ట్ స్టేజ్ లోనే మళ్ళీ ఇక్కడ అర్జునుడు అనొచ్చు, ఎందుకు కృష్ణ నువ్వు, నేను ఇంకా యుద్ధం చేస్తున్నా కదా, నువ్వెందుకు మధ్యలో వచ్చినావు అనొచ్చు. అప్పుడు అర్జునుడు నా వల్ల కాదు కృష్ణ రక్షించండి, రథం యొక్క చక్రం తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడు మరి అర్జునుడు, అమ్మో కృష్ణుడు చాలా కోపంలో ఉన్నాడు, మళ్ళీ ఆయనతో మా తాతగారిని చంపేస్తాడేమో అని కృష్ణ వద్దని వేడుకుంటాడు. ఇప్పుడు జస్ట్ ఆ కోపంతో వెళ్ళడం వల్ల భీష్ముడి యొక్క కోరిక నెరవేరింది కదా, నేను కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను అన్నాడు. ఆయుధం పట్టుకొని రథం భీష్ముడు ముందుకు పరిగెడతా ఉంది. ఇప్పుడు దాన్ని కూడా చాలా గొప్ప వివరణ ఉంటుంది. కృష్ణుడు వెళ్తున్నప్పుడు ఆయన కండువ పడిపోతా ఉంటది, ఆ యొక్క దుమ్ము అంతా కూడా కృష్ణుడి మీదకి ఇలా వస్తుంటది, చాలా చాలా అద్భుత వర్ణన ఉంటుంది. అప్పుడు కృష్ణుడు చూసి భీష్ముడు ప్రణామం చేస్తాడు, ఇంకా ఇంతకంటే మించి ఏం కావాలి స్వామి, చంపేయండి నాన్న. అప్పుడు ఆ రోజుకు యుద్ధం అక్కడ సమాప్తం అవుతుంది. అంటే ఆ రోజు తర్వాత వయస్సు, ఆ సమయంలో శ్రీకృష్ణుడు అతన్ని ప్రమాదం నుండి రక్షించాడు అర్జునుడిని. వయస్సు, యశస్సు, బలములందు భీష్ముడు అర్జునుని కన్నను అత్యంత గనుడైనందున ఆ అపజయం అర్జునుడికి ఏమాత్రం అవమానకరం కాలేదు. ఆ రోజు ఏదైతే అర్జునుడు అపజయాన్ని పొందాడో దానివల్ల అర్జునుడు ఏం బాధపడలేదు. ఎందుకు, వయసులో చాలా పెద్దవాడు భీష్ముడు, యశస్సు, కీర్తి ప్రతిష్టలు, యశస్సులో కూడా భీష్ముడితో భీష్ముడు చూస్తే నథింగ్ అండి. తర్వాత బలంలో కూడా భీష్ముడికి ఉన్న బలంతో అపారమైనటువంటి బలం ఉంటుంది. సో కాబట్టి అర్జునుడు ఏం బాధపడలేదు. కానీ కర్ణుడు అర్జునుడితో సమానుడు కావున అతనితో పోరాడినప్పుడు అర్జునుడు చిక్కుబడెను. అర్జునుడు దాన్ని అవమానంగా భావించాడు. సో కాబట్టి ఇక్కడ అర్జునుడు కర్ణుడు యుద్ధం చేస్తా ఉంటే కొన్ని సందర్భాల్లో కర్ణుడే చాలా లీడింగ్ కెపాసిటీ ఉంటాడు. ఫస్ట్ టైం వాళ్ళ విలువిద్య ప్రదర్శనప్పుడు కూడా వీళ్ళిద్దరికి హోరాహోరీ జరుగుతూ ఉంటుంది. ఫైటింగ్ అంటే ప్రదర్శన. సో అర్జునుడు ఎన్నేసినా కూడా కర్ణుడు దాన్ని బాణంతో అడ్డుకుంటూ ఉంటాడు. సో దాంట్లో ఒక ఎగ్జాంపుల్, ఈయన యొక్క కళా నైపుణ్యంతో కేవలము కర్ణుడి పైన వర్షం ఫుల్గా, అది వరద లాంటి మొగులు అంటే వాతావరణం ఏర్పాటు చేసి కేవలం కర్ణుడి పైన వర్షం పట్టేట్టు చేస్తాడు. అప్పుడు కర్ణుడు తన బాణంతో అంబ్రెల్లాని గొడుగుని ఏర్పాటు చేస్తాడు. తర్వాత ఇంకొక బాణం వేస్తాడు, దానికి కర్ణుడి దగ్గర
తిరుగుండదు అన్నట్టు. అప్పుడు కర్ణుడు సరే రాని అని చెప్పేసి ఆయన ఇలా ఉంటాడు. ఆ బాణం వచ్చి కర్ణుని ఏమీ చేయకుండా టచ్ చేయి విరిగి పడిపోతుంది. అది చూసి భీష్ముడు వీళ్ళందరూ ఆశ్చర్యచకితులు అవుతారు. అరే బాణాన్ని డైరెక్ట్ గా ఏదో ఏమంటారు బుల్లెట్ ప్రూఫ్ లాగా ఆపుకున్నాడు ఇదేంటి. అది చూసి అప్పుడు కుంతి అనుకుంటుంది, అప్పుడే తెలుస్తున్నాడు అరే కర్ణుడు నా కొడుకు. ఎందుకంటే ఆయనకు కవచం ఉంది కాబట్టి ఆ కవచాన్ని ఏది కూడా ఛేదించలేదు. కాబట్టి ఆ రోజుకి అక్కడ ఆపేస్తారండి. వీళ్ళిద్దరు ఇంకా ఓరి కంటిన్యూ సాగుతుంది అని చెప్పేసి. అందు గురించే కర్ణుడి దగ్గర కవచ కుండలాలు ఉన్నంత కాలం ఇంకా అర్జునుడి వల్ల కూడా కాదు. కాబట్టి ఆ రెండింటిని కూడా దానం అడగమని చెప్పడం జరిగింది. సో అందు గురించే కర్ణుని ఓడించలేడు అనే ఉద్దేశంతోనే కర్ణుడి యొక్క రథము భూమిలో కూరుకుపోయినప్పుడు కర్ణుడు కింద దిగి లేపుతున్నప్పుడు కృష్ణుడు అంటాడు, అర్జున ఇదే నీకు సువర్ణ అవకాశం. ఇప్పుడు నువ్వు కర్ణుడిని చంపకపోతే నీ లైఫ్ లో ఇంకా నువ్వు చంపలేవు అంటే అప్పుడు అర్జునుడు అంటాడు, లేదు కృష్ణ, నువ్వు ధర్మత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం, ధర్మానికి నువ్వే ప్రతీక, నువ్వు ధర్మము మనం పాటించాలి కదా, అది క్షత్రియ ధర్మం కాదు కదా. సో నిరాయుధుణ్ణి, ఆయుధాలు లేవు, లేపుకుంటున్నాడు రథాన్ని, గుంతలో పడిపోతుంది. సో నిలబెట్టి మళ్ళీ యుద్ధం చేద్దామని. సో అప్పుడు కింద ఇట్లా వంగి ఉన్నాడు, ఇప్పుడే కొట్టు అంటే లేదు కృష్ణ ఎట్లా అంటే ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళతో ధర్మ ప్రకారం యుద్ధం చేయాల. ఎవరైతే ధర్మాన్ని తుంగలో అంటే ధర్మాన్ని పాటించరో వాళ్ళతో ధర్మ ప్రకారం యుద్ధాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ధర్మాన్ని పాటించాడు? రెండు సభలో ఒక గౌరవప్రదమైనటువంటి స్త్రీని, అది కూడా ఒక రాజస్త్రీని నిండు సభలో అవమానపరిచాడు ఆయన. ఆయనకి ఎక్కడ మర్యాద ఉంది? కాబట్టి ఆయనని ఇంకా నువ్వు ధర్మం ప్రకారము ఆయన నువ్వు ఆలోచించావా? ఆయన ఒకవేళ రథం పైకి వచ్చాడంటే మాత్రం నువ్వు ఆయన జయించడం ఇంకా నీ వల్ల కాదు. కాబట్టి ఇప్పుడే అప్పుడు కర్ణుడు అంటాడు, ఏంటి కృష్ణ నువ్వు ధర్మానికి ప్రతీక, ధర్మాన్ని బోధించేవాడివి, నువ్వే ఇలా గైడ్ చేస్తున్నావేంటి? అప్పుడు కృష్ణుడు ఇదే మాట చెప్తాడు. కానీ చనిపోయిన తర్వాత అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడంట, కర్ణ నువ్వు ఒకవేళ రథము లేపి ఉంటే అర్జునుడు నిన్ను చంపడం అనేది కళ, చంపేవాడు కాదు, నువ్వే అర్జునుడి కంటే బలవంతుడివి అని చెప్తాడంట. అప్పుడు ఆయన సంతోషంగా శరీరాన్ని వదిలేస్తాడు. అర్థమైందా? సో కానీ మనం హీరో రోల్ చాలా ఈజీగా ఉంటది, విలన్ రోల్ చాలా, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క పార్షదులే, భక్తులే వాళ్ళు. అటువంటి రోల్ ప్లే చేస్తున్నప్పుడు చాలా బాధకరం. తర్వాత ఇంకేమంటారు ఇక్కడ, కనుక అతడు కర్ణుని వక్ర మార్గం అనుసరించి ఆయనను వధించను, క్షత్రియుల కలాపములు ఆ రీతిగానే ఉండును. ద్వారకా నగరం నుండి గృహమునకు చేరు సమయంన మార్గ మధ్యంలో ఏదైనా అటువంటి అవాంఛితము జరిగినదా అని ధర్మరాజు సోదరిని ప్రశ్నించున్నాడు. సో మన జీవితంలో కూడా ఇలాంటివి ఏమన్నా మన చుట్టాలు, బంధువులు, అన్న తమ్ముళ్ళు, మన పిల్లల విషయంలో కూడా కొన్నిసార్లు జరగవచ్చు. ధర్మరాజు ఎంత అద్భుతంగా ఎంక్వైరీ చేస్తున్నాడు, తొందరపడట్లేదు. అంటే అర్జునుడి యొక్క ఆ బాధకు, విచార వదనానికి కారణము కృష్ణుడే వెళ్ళిపోయాడు అని డైరెక్ట్ అడగకుండా ఇవన్నీ మనకు అంటే ఇటువంటి విషయాలు కూడా మనని బాధలో ముంచెత్తుతాయి అని చెప్పడానికి. అంటే మనం ఈ శ్లోకం ద్వారా ఏం అలర్ట్ కావచ్చు, మనం ఎటువంటి వారితో సంబంధం పెట్టుకోవాలా, ఎటువంటి వారితో సంబంధం పెట్టుకోవద్దు, ఈవెన్ ఎటువంటి వారితో మ్యారేజ్ కూడా మనం పెట్టుకోవాలా, ఎవరితో మ్యారేజ్ పెట్టుకోకూడదు. సో మనము అవమాన పాలైనప్పుడు ఎలా ఉండాలా చాలా అద్భుతంగా దీంట్లో వివరించడం జరిగింది. మనం ఇంతటితో ఇక్కడిది ముగిద్దాము. ఓకే, శ్రీమద్ భాగవతం జాయ్. ఎవరికైనా ఏమైనా సందేహాలు లేదంటే ఈశ్వర్ చెప్తాను. హరే కృష్ణ. ఈశోపనిషత్తు ఈరోజు हरे कृष्ण राजा प्रभु जी वाला प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम प्रभु जी। ఎన్ని పారాగ్రాఫ్స్ ఎన్ని చదవమంటారు ప్రభుజీ?
కొత్త శ్లోకం కదా ప్రభు ఈరోజు అయిపోయింది కదా అవును నిన్న? ప్రభుజీ. కొత్త శ్లోకమే ప్రభుజీ. కొత్త శ్లోకంలో ఇది తాత్పర్యము భాష్యంలో రెండవ పేరా ప్రభు. రెండో పేరు వరక రెండవ పేరా వరకు 108 లో ఓకే ఉంది కదా, మాంసం తినడానికి వీలుగా తగిన 2 కోరికలు కూడా అయిపోతుంటాయి, కూరలు కూడా అక్కడ వరకు ప్రభు. ఓకే, ఓకే సో శ్లోకాన్ని హరే నేను కృష్ణ. చదువుతాను. దాని తర్వాత మరి మీ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, హ్యాండ్ రైజ్ చేసుకున్నారా? గోవర్ధన్ గిరి ప్రభుజీ హరే కృష్ణ. ఆఫ్ చేయండి ప్రభుజీ, వెంకటేశ్వర ప్రభు. హరే కృష్ణ